హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం డిసెంబర్ 27 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ క్విజ్ అనేది చూద్దామండి. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సొహరాయ్ పెయింటింగ్లకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. సో ఈ సొహరాయ్ పెయింటింగ్స్కు సంబంధించి ఈరోజు వన్ లైనర్ న్యూస్ రావడం జరిగింది. ఈ సొహరాయ్ పెయింటింగ్స్ని ఇటీవల బ్రిక్స్ సమావేశాలలో రష్యాలోని ఖజాన్లో జరిగిన బ్రిక్స్ సమావేశాలలో రష్యా అధ్యక్షుడికి భారత ప్రధానమంత్రి బహుకరించడం జరిగింది. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశామండి. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇది స్వదేశీ కుడ్య చిత్రకళ, అంటే మ్యూరాల్ పెయింటింగ్. కుడ్య చిత్రకళ అంటే ఏంటండి? గోడల మీద ఈ చిత్రాలను వేసేదానిని కుడ్య చిత్రకళ అని చెప్తాము. ఎస్, సొహరాయ్ పెయింటింగ్ అనేది ఒక ఇండిజినస్ మ్యూరాల్ ఆర్ట్ ఫామ్ కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుందండి. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఈ కళకి జార్ఖండ్లోని హజారీబాగ్ ప్రాంతం జిఐ ట్యాగ్ని పొందింది. ఎస్, 2020లో ఈ మ్యూరాల్ పెయింటింగ్స్, సొహరాయ్ మ్యూరాల్ పెయింటింగ్స్కి జిఐ ట్యాగ్ లభించిందండి. ఇది ట్రైబల్ ఉమెన్ ఎక్కువగా వేస్తూ ఉంటారు. దీని యొక్క రూట్స్ అనేవి మీసోలిథిక్, చాల్కోలిథిక్ ఏజెస్కి సంబంధించి కూడా మనము గమనించవచ్చు. కాబట్టి ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్స్ అడగడం జరిగింది. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మన సెకండ్ క్వశ్చన్ చూడండి. గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్కి సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అంటే బహుమితీయ పేదరికానికి సంబంధించిన సూచి. ఎవరు తయారు చేస్తారు? దానికి సంబంధించి ఇక్కడ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగిందండి. స్టేట్మెంట్ 1 చూడండి. ఇది యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మరియు ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ద్వారా సంయుక్తంగా ప్రచురించబడింది. సో ఈ జిఎంపిఐ రిపోర్ట్ అనేది మనకి యుఎన్డిపి మరియు ఓపిహెచ్ఐ ద్వారా ప్రచురించబడుతుంది. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. మనకి ఈరోజు ఇది వన్ లైనర్ ఆప్షన్స్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశామండి. సెకండ్ వన్ చూడండి. ఇటీవల నివేదిక ప్రకారం బహుమితీయ పేదరికంలో ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ కంటే తక్కువ ప్రజలు నివసిస్తున్నారు. సో యాక్చువల్గా సెకండ్ వన్ అనేది రాంగ్. ఎందుకు? మనకి లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం 1.1 బిలియన్ పీపుల్ ఇంకా ఈ బహుమితీయ పేదరికంలోనే నివసిస్తున్నారు. ఎక్స్ట్రీమ్ పావర్టీలో, మల్టీ డైమెన్షనల్ పావర్టీలో నివసిస్తున్నారు. కాబట్టి సెకండ్ ఆప్షన్ రాంగ్ ఇక్కడ. సో ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు కాబట్టి ఎలిమినేషన్ టెక్నిక్లో వీ కెన్ ఎలిమినేట్ 2 ఎక్కడ ఉంటే అక్కడ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయొచ్చు. అగైన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ మనకి. అండ్ థర్డ్ వన్ కూడా చూద్దాము. అత్యంత పేదరికంలో నివసిస్తున్న ప్రజలు ఉన్న దేశంగా భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. ఆబ్వియస్లీ భారతదేశంలోనే పేదలు ఎక్కువగా నివసిస్తూ ఉన్నారు ప్రస్తుతం. సుమారు 234 మిలియన్ పీపుల్ ఇంకా భారతదేశంలో ఎక్స్ట్రీమ్ పావర్టీలో నివసిస్తూ ఉన్నారు యాజ్ పర్ గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ రిపోర్ట్. సో ఆన్సర్ ఏమవుతుందండి? సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మనకి. సేమ్ గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ రిపోర్ట్ కంటెక్స్ట్లోనే థర్డ్ క్వశ్చన్ కూడా ఫ్రేమ్ చేయడం జరిగిందండి. ఇక్కడ చూడండి థర్డ్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏ సూచికలు నీతి ఆయోగ్ యొక్క బహుమితీయ పేదరిక సూచి నివేదికలో భాగంగా ఉన్నాయి కానీ గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ రిపోర్ట్లో భాగం కావు? యాక్చువల్గా మనకి గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో 10 సూచీలు, ఇండికేటర్స్ ఉంటే నీతి ఆయోగ్ యొక్క ఇండికేటర్స్ 12 ఉంటాయండి. నీతి ఆయోగ్ యొక్క మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో 12 ఇండికేటర్స్ ఉంటాయి. అంటే గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లోని 10 ఇండికేటర్లతో పాటు 2 ఇండికేటర్లు అదనంగా ఉంటాయి. సో ఈ అదనంగా ఉన్న ఇండికేటర్లు ఏంటి అనేది ఇక్కడ అడగడం జరిగిందండి. యాక్చువల్గా ఈ 2 సూచీలలో కూడా 3 డైమెన్షన్స్ ఉంటాయండి. ఒకటి హెల్త్, రెండవది ఎడ్యుకేషన్, మూడవది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్స్ అంటే జీవన ప్రమాణాలు. సో ఈ మూడిటిలో అండ్ హెల్త్ విషయానికి వచ్చేటప్పటికి మనకి గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో ఉన్న ఇండికేటర్స్తో పాటు తల్లి ఆరోగ్యం, మెటర్నల్ హెల్త్ అనేది కూడా ఒక ఇండికేటర్గా నీతి ఆయోగ్లో ఉంది. సో ఇది ఎడిషనల్గా ఉంటుంది. ఇక్కడ ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేయొచ్చా? 2 ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఏ అండ్ సిని మనం ఎలిమినేట్ చేయొచ్చు ఇక్కడ. అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్కి సంబంధించి బ్యాంకు ఖాతా అనేది కూడా ఎడిషనల్గా నీతి ఆయోగ్ యొక్క ఇండికేటర్స్లో యాడ్ చేయడం జరిగింది. కాబట్టి 2 and 4 అనేది కరెక్ట్ ఆన్సర్ మనకి. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. మన ఫోర్త్ క్వశ్చన్ చూడండి. భారత జాతీయ మహాసముద్ర పరిశోధనా కేంద్రం ఇన్కాయిస్కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఇన్కాయిస్ అని పిలుస్తాము. ఈరోజు మనకి ప్రగతి మైదాన్లో హైదరాబాద్లోని ఈ సంస్థలో
20 ఏళ్ళు సునామీ వచ్చి అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంకి సంబంధించి ఒక ఆర్టికల్ రావడం జరిగిందండి. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాము. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఇది ప్రభుత్వ సంస్థలకు సముద్ర సమాచారం మరియు సలహా సేవలను అందిస్తుంది. ఎస్, ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అండి. ఇన్కాయిస్ అనేది ప్రభుత్వ సంస్థలతో పాటు పబ్లిక్కి, సైంటిఫిక్ కమ్యూనిటీకి, వీళ్ళందరికీ కూడా ఈ సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది. దీని ద్వారా ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్, డిజాస్టర్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ కూడా మనకి సమాచారం లభిస్తూ ఉంటుంది. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ఇది పోర్టులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. సో యాక్చువల్గా సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అండి. ఎందుకు? ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. దీనిని ఒక అటానమస్ బాడీగా 1999లో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్స్ గురించి అడగడం జరిగింది కాబట్టి 1 ఓన్లీ కరెక్ట్. ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మనకి. ఈరోజు మన లాస్ట్ క్వశ్చన్ చూడండి, భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. సో యాక్చువల్గా ఈరోజు ఇండియన్ ఎకానమీకి కంటెక్స్ట్లో జీడిపి గ్రోత్ మీద ఒక లీడ్ ఆర్టికల్ ఇవ్వడం జరిగిందండి. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇది ప్రీవియస్ యూపీఎస్సీ క్వశ్చన్ అండి. యూపీఎస్సీ 2022లో ఈ క్వశ్చన్ రావడం జరిగింది. దానిని డైరెక్ట్గా నేను పిక్ చేసుకున్నాను. ఇందులో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా ఉంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. సో కొంచెం ఆలోచిస్తే ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకు? మనకి ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్నప్పుడు మనీని స్క్వీజ్ చేయాలి. సో మనం ఇక్కడ ప్రభుత్వ సెక్యూరిటీలని కొంటే ఏం జరుగుతుంది? మనీ అనేది మార్కెట్లోకి ఇంకా ఎక్కువ ఫ్లో అవుతుంది. దానివలన ద్రవ్యోల్బణం ఇంకా ఎక్కువ అవుతుంది. ఉన్న మనీని రిజర్వ్ బ్యాంకు వెనక్కి తీసుకోవాలి. కాబట్టి సెక్యూరిటీలని కొనుగోలు చేస్తే ఏమవుతుంది? మనీ అనేది ఇవ్వాల్సి వస్తుంది. అంటే రివర్స్ జరుగుతుంది ఇక్కడ. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. మనం ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు కాబట్టి ఎగ్జామ్లో వీ కెన్ ఎలిమినేట్ ఈజీలీ. ఇంకా సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్స్ చూడాల్సిన పని కూడా లేదు. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మనకి. బట్ ఎనీహౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సెకండ్ అండ్ థర్డ్ వన్ ఆల్సో. ఇక్కడ చూడండి, రూపాయి వేగంగా క్షీణిస్తున్నట్లయితే ఆర్బీఐ మార్కెట్లో డాలర్లను విక్రయించే అవకాశం ఉంది. ఈరోజు అనాలిసిస్లో కూడా నేను చెప్పాను, దీనినే మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్ అని పిలుస్తారు. ఈ ఎస్ అనేది డాలర్లో ఇలా గుర్తుపెట్టుకోండి. డాలర్లని అమ్మడము, కొనుగోలు చేయడాన్ని మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్ అంటాం మనం. రూపాయి వేగంగా ఎప్పుడు క్షీణిస్తూ ఉందండి? డాలర్కి వాల్యూ పెరిగిపోతూ ఉంటే, డాలర్లు తక్కువగా ఉండి దాని యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటే రూపాయి క్షీణిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్, ఆర్బీఐ ఏం చేస్తుంది? మార్కెట్లలో డాలర్ని విక్రయిస్తే ఎక్కువ డాలర్లు మార్కెట్లో లభ్యమవుతాయి. అప్పుడు డిమాండ్ తగ్గుతుంది. అందువలన రూపాయి క్షీణత అనేది కూడా మనకి కంట్రోల్లోకి వస్తుంది. కాబట్టి మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్లో భాగంగా రూపాయి వేగంగా క్షీణిస్తున్నట్లయితే ఆర్బీఐ మార్కెట్లోకి డాలర్లను విక్రయిస్తుంది. అండ్ థర్డ్ వన్ చూడండి, యూఎస్ఏ లేదా యూరోపియన్ యూనియన్లలో వడ్డీ రేట్లు తగ్గితే అది డాలర్లను కొనుగోలు చేయడానికి ఆర్బీఐని ప్రేరేపించే అవకాశం ఉంది. అవును, ఎందుకు? యూఎస్ఏ లేదా యూరోపియన్ యూనియన్లో వడ్డీ రేట్లు తగ్గితే మనకి ఇక్కడ డాలర్లు ఎక్కువ పెట్టుబడి లభిస్తూ ఉంటుంది. వడ్డీ రేట్లు మనకి ఎక్కువగా ఉంటాయి అనే ఉద్దేశంతో అక్కడ ఉండే పెట్టుబడులన్నీ కూడా మన భారతదేశంలోకి డాలర్లు ఎక్కువగా ఫ్లోటింగ్కి వస్తాయి. దానివల్ల ఏం జరుగుతుంది? మళ్ళీ రూపీ వాల్యూలో చేంజెస్ వస్తూ ఉంటాయి. కాబట్టి మార్కెట్లో ఎక్కువగా ఉండే డాలర్లని ఆర్బీఐ కొనుగోలు చేస్తుంది. అగైన్ ఎంఎస్ఎస్ మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్లో భాగంగా డాలర్లని కొనవచ్చు ఆర్బీఐ లేదా అమ్మవచ్చు. ఇక్కడ మనకి కొనుగోలు చేస్తూ ఉంటుంది. కాబట్టి థర్డ్ వన్ కూడా కరెక్టే. ఆన్సర్ ఏమవుతుందండి? బి 2 and 3 ఆర్ కరెక్ట్ ఆన్సర్స్ ఇక్కడ. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ క్విజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.